మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. రమగారు, మన పెద్దవాళ్ళు సందర్భోచితంగా మాట్లాడిన కొన్ని మాటలు మనం సామెత రూపంలో అప్పుడప్పుడు సరదాగా కూడా అనుకుంటూ ఉంటాము. సో వాటిని మనం సామెతలు అంటాం. కాబట్టి ఆ సామెతల రూపంలో కొన్ని స్టోరీలు మనం లాస్ట్ టైం వీడియోస్లో మాట్లాడుకున్నాము. చెడపకురా చెడేవు అనే మాట సాధారణంగా అంటూ ఉంటారు. అసలు ఈ మాట ఏ సందర్భంలో వాడతారు? దీనికి రిలేటెడ్గా ఏదైనా ఒక స్టోరీ ఉంటే చెప్పండి. లాస్ట్ టైం కూడా మనం 2-3 సామెతల మీద కథలు చెప్పాను. యాక్చువల్గా ఈ కథల మీద నుంచే సామెతలు వస్తాయి. ఏదైనా ఒక సిచ్యువేషన్ విపరీతంగా జరిగితే దాన్ని ఏం చేసి మినిమైజ్ చేసి మనం సామెతగా చెప్పుకుంటాం. ఈ చెరపకురా చెడేవు అంటే ఎవరినైనా చెడగొడితే మనం కూడా చెడతాం. ఇప్పుడు కాకపోతే మరోసారి ఈ సందర్భంలో ఎవరినైనా చెడగొట్టామనుకోండి, ఒకళ్ళకి సమస్య క్రియేట్ చేస్తే అలాంటిదే మనకి రేపొద్దున ఎదురవుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరినైనా చెడగొడితే మనం చెడతాము అనేది చాలా అంటే మామూలు మన దైనందిన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అయితే పురాణ కథల్లో ఇలాంటివి చాలా కథలు ఉన్నాయి జయ. మనం మైథాలజీ ఎక్కువ కథలు ఏం చెప్పలేదు. ఇది పిల్లలకి చెప్పడానికి యూజ్ అవుతుంది, మనం కూడా తెలుసుకోవచ్చు మంచి కథలు. మీరు ప్రతిసారి అంటున్నారు మా జనరేషన్కి కథలు తెలియదు చెప్పమని. అయితే మహాభారత కథల్లో చూడండి, ధృతరాష్ట్రుడికి 100 మంది సంతానం, 100 కొడుకులు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వాళ్ళందరి పేర్లు మన మహాభారతంలో కూడా అన్ని చోట్ల చెప్పబడలేదు. దుర్యోధనాదులు అలా చెప్తారు, దుర్యోధనుడు అండ్ కో అన్నమాట. అయితే కుంతీదేవికి ఆయన పాండురాజుకి, ధృతరాష్ట్రుడి తాలూకు తమ్ముడైన పాండురాజుకి 5 సంతానం. 5 సంతానం. పాపం తండ్రి లేరు. పాండురాజు మరణించిన తర్వాత కుంతీదేవి తన పిల్లల్ని తీసుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికే వచ్చేసింది. వీళ్ళ 5 వాళ్ళు 100 మంది వెరసి 105 మంది కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అయితే పిల్లలందరూ రాచబిడ్డలు కాబట్టి సహజంగా బలవంతులే, అందరూ కాస్త బలంగానే ఉండేవాళ్ళు. చక్కటి ఆహారం, మంచి పరిస్థితుల్లో పెరగటాలు, పైగా ఆ రోజుల్లో వ్యక్తులు కూడా చాలా బలమైన వాళ్ళుగా ఉండేవాళ్ళు. వీళ్ళల్లో పాండవ మధ్యముడైనటువంటి భీముడు అపరిమితమైన బలశాలి. పాండవ మధ్యముడు అనకూడదు, కుంతీసుత మధ్యముడు అంటే కుంతికి 3 పిల్లలు, మాద్రికి 2 పిల్లలు అని చెప్తారు కథలు. పాండురాజుకి 2 భార్యలు. ఆయనకి మొదటి భార్య కుంతీదేవి, ఆవిడికి 3 కొడుకులు. రెండో భార్య మాద్రి, ఆవిడికి 2 కొడుకులు. అయితే ఈ కుంతిక సంతానంలో ఉన్న 3 మధ్యవాడు భీముడు. ఇతను పుట్టుకే మహాబలవంతుడు, చాలా బలంగా ఉండేవాడు. కొంచెం చిన్నతనంలో ఆటకాయితనం సహజంగా ఉంటుంది. ఈ భీముడు ఏం చేసేవాడంటే ఈ పిల్లలందరూ చేరినప్పుడు ఎవరినైనా ఒకరిని బంతిలాగా పైకి ఎగరేసి పట్టుకోవటం, వాడికి ఎవ్వమని అరిచి కేకలు పెట్టేసరికల్లా వాడికి నవ్వొస్తుండేది. పిల్లల్ని ఎగరేసేవాడు, వాళ్ళనే బంతులుగా లాగా ఆడేవాడు. అంత బలశాలి. మిగిలిన వాళ్ళు బలంగానే ఉండేవాళ్ళు అంతాను. ఎవరు బక్కవాళ్ళు, అనారోగ్యం వాళ్ళు ఎవరు లేరు వాళ్ళలో, అందరూ స్ట్రాంగే. వీడు ఇంకా స్ట్రాంగ్ అనమాట. ఏం చేసేవాడు, అందరి మామిడి పళ్ళు, ఆ పళ్ళు కోసుకోవడానికి పిల్లలంతా, కొంతమంది పిల్లలు చెట్టెక్కితే వీడు ఏం చేసేవాడు అంటే చెట్లు ఎందుకు ఎక్కుతారని ఆ మొదలు పట్టుకుని ఊపేవాడు. ఈ చెట్టు మీద నుంచి పిల్లలు కూడా రాలి పడిపోయేవాళ్ళు పళ్ళతో పాటు. పడిపోతే అందరికీ కోపాలు వచ్చేవి, ఏడ్చేవాళ్ళు, మొత్తుకునేవాళ్ళు, మళ్ళీ కలిసిపోతూనే ఉండేవాళ్ళు. ఎవరైనా పిల్లలు కదా, పెద్దవాళ్ళు వచ్చి విడదీస్తుండేవాళ్ళు. వాళ్ళందరికీ మహామంటగా ఉండేది భీముడు అంటే, కోపంగా ఉండేది. అయితే ఈ పిల్లలు కొంచెం పెరుగుతుంటేనే ఆధిపత్య పోరు ఒకటి స్టార్ట్ అవుతుంది. మేము ఫస్టా, మీరు ఫస్టా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి పిల్లలకి. ఈ ధృతరాష్ట్రుడి తాలూకు కొడుకైనటువంటి దుర్యోధనుడికి కుంతి కొడుకైన ధర్మరాజు వాళ్ళకి ఒకవేళ అతనికి రాజ్యం పోతుందేమో వీళ్ళిద్దరికి అలాంటి ఉద్దేశాలు ఉండేవన్నమాట. పాండవులు కొంచెం కామ్ గోయింగ్ ఫెలోస్, పాపం వాళ్ళకి అంత పెద్ద హైరాన్ ఏమి ఉండేది కాదు, ఏదుంటే అది ఉండేది, స్థిమితంగా ఉండేవాళ్ళు. కానీ కౌరవులకి ఏంటంటే వీళ్ళ నాన్నకి రావాల్సిన రాజ్యం ముందు పాండురాజుకి ఇచ్చేశారు. ఈయన గుడ్డివాడు, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, అందుకని రాజుని చేశారు. తర్వాత ఆయన మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడే రాజు అయిపోయాడు. కానీ ఒకవేళ ధర్మరాజు పెద్దవాడు, వాడికి వెళ్ళిపోతుందేమో. పాండవుల్లో వీడు చాలా బలవంతుడు భీముడు, కాబట్టి వీడే మనకి ప్రాబ్లం. ఎలాగైనా వీడిని కనుక ఈ పాండవుల్లోంచి తీసేస్తే మిగిలిన 9 సాత్వికులు, అంత బలశాలు కాదు. వాళ్ళంతా బలశాలు అయినప్పటికీ ఇలా ఒంటి చేతితోటే 100 మందిని ఈడ్చి పారేసే శక్తి వాళ్ళకి లేదు. వీళ్ళు టగ్ ఆఫ్ ఆడేవాళ్ళు చిన్నప్పుడు. ఏమిటంటే కొంతమంది అటు కొంతమంది ఇటు పట్టుకుని తాడు పుచ్చుకొని లాగుతారు, టగ్ ఆఫ్ వాడతారు కదా. ఈ ఆడేటప్పుడు భీముడు ఒక్కడు 100 మందిని లాగేసేవాడు. వీడు బలశాలని ప్రూవ్ అయిపోతుంది కదా. ఎలాగైనా వాడిని తమ దారిలోంచి తప్పించాలి, కోపంగా ఉండేది. వీడిని దారిలోంచి తప్పించాలని ఏం చేశారు, ఒకసారి గంగా తీరంలో ఒక వనభోజనాల ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. ఈ గుంపంతా పోయారు అక్కడికి. సరే ఏదో తిన్నారు, అవి ఇవి తింటుంటారు, ఆడుకుంటున్నారు. ఇతను ఏం చేశాడంటే దుర్యోధనుడు తనకి నమ్మకస్తులైన 1-2 పనివాళ్లతోటి భీముడికి కోసం మంచి పాయసం వండించి అందులో కాలకూట విషాన్ని కల్పించాడు.
కలిపించి అతనికి ప్రత్యేకంగా భీముడు ఇంత పుష్టిగా ఉన్నవాడు ఆహారం నియమం బాగా ఎక్కువ ఉంటుంది, వాడికి నియమాలు ఏది పెడితే తినబారేస్తాడు శుభ్రంగా, అందరు తినేదానికంటే ఎక్కువ తింటాడు కూడా. నీకోసమే ప్రత్యేకంగా పాయసం చేశాను, చాలా బాగుందని చెప్పేసి వాడిని ఒంటరిగానే ఈ పాయసం తినడానికి పిలిచి ఈ క్షీరాన్నాన్ని మొత్తం వాడితోటి తాగిచ్చేశారు. విషం కలిపింది, తాగేశాడు. తాగేసిన తర్వాత వాడికి మత్తెక్కిపోయింది, పిల్లవాడు కాస్త పడిపోయాడు. పడిపోతే వీళ్ళు ఏం చేశారు, తాళ్లతోటి వాడిని కట్టేసి ఈ 100 మంది కలిసి వాడిని ఈడ్చి గంగానదిలో పడేశారు. మిగిలిన పిల్లలు ఆడుకుంటున్నారు, ఈ భీముడు ఏమయ్యాడు అనే పెద్ద గమనం లేదు. 100-110 మంది బోళ్ళు మంది ఉన్నారు, పైగా పని వాళ్ళు, తర్వాత ఏమో సైనికులు, రాచబిడ్డలు కదా, బోళ్ళంతమంది పరివారంలో ఈ ప్రత్యేకంగా భీముడు ఏమయ్యాడు అనే గమనిక మిగిలిన నలుగురికి రాలేదు. సాయంకాలం అయ్యాక వాళ్ళు తెలుసుకున్నారు భీముడు లేడు మనతో పాటు అని. ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి సౌధానికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కుంతీదేవి అయ్యో పిల్లాడు ఏమైపోయాడు, మీరు నలుగురు ఎక్కడ ఏ పరిస్థితుల్లో భీముడు తప్పిపోయాడు అనేది ఆలోచిస్తే ఫుడ్ దగ్గరే భోజనాలు చేసే వేళలోనే భీముడు మిస్ అయ్యాడు అనే సంగతి వాళ్ళు తెలుసుకున్నారు. సరే వాడే ఏదైనా ఎక్కువ తినేసి ఎక్కడైనా అలసిపోయి పడుకున్నాడేమో వస్తాడు అనుకుంటున్నారు. అలాంటి అలవాటు ఉంది బహుశా, వాడు ఎక్కువ తినేస్తాడు, బాగా తినేసరికి ఏమవుతుంది భుక్తాయాసంతో ఏ చెట్టు కింద ఉంటే చల్లగాలికి పడుకుని నిద్రపోయి ఉండొచ్చు, వస్తాడు అనుకుంటున్నారు. ఈ నీళ్లలో పడిపోయినటువంటి భీముడు గంగానదిలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత అక్కడ బోల్డని పాములు ఉన్నాయట ఆ గంగానదిలో. ఈడు అలా కిందకి వెళ్ళి ఈ నది ఎక్కడ మొదలైంది అక్కడ పాతాళ లోకానికి వెళ్తుంది గంగానది. మనం అలా చెప్పుకుంటాం మన పురాణాల ప్రకారం. ఆకాశంలో పుట్టినటువంటి గంగ శివుడి తల మీద నుంచి హిమాలయాలకి, ఆ తర్వాత భూమి మీదకి, ఆ తర్వాత పాతాళానికి వెళ్ళింది. ఎందుకంటే పాతాళంలో ఉన్న సగర చక్రవర్తి తాలూకు సంతానానికి ముక్తి కల్పించడానికే గంగ వచ్చింది అసలు. అది ఇంకో కథ ఇంకోసారి చెప్తాను. అయితే ఈ పాతాళానికి వెళ్తుంది. ఈ పిల్లాడు కూడా ఈ నదితో పాటు పాతాళ ద్వారం చేరిపోయాడు. చేరేసరికి తీరా లోపల పాతాళంలో నాగులు ఉంటారని పురాణ కథ. అయితే ఈ నాగులు ఈ కొట్టుకొచ్చినటువంటి పిల్లాడిని చూసి వీడు ఎవడు ఏమిటి అని చూస్తే ఈ పాములు రకరకాలుగా తగిలేసరికల్లా విషం విరిగిపోయింది. ఇన్ని పాములతో పాటే అతను ప్రయాణం చేసేసరికి స్పృహ వచ్చేసింది. స్పృహ వస్తే వాళ్ళు ఏం చేశారు, ఎవరు ఏమిటి అని కనుక్కుని ఈ పిల్లాడు ఇలా పాండురాజు కుంతి తాలూకు కొడుకు పాండురాజుకి తెలుసుకున్నారు, వివరం కనుక్కుని అప్పుడు ఏం చేశారంటే నిన్ను మంచి బలశాలివి, ఈ విషయాన్ని తట్టుకున్నావు నువ్వు అని చెప్పేసి ఏం చేశారు, అతనికి ఒక పానీయం తెచ్చిచ్చారు. పిల్లాడికి ఆహారం లేదు కదా, మరి పొద్దున ఎప్పుడో తిన్నాడు. ఆ పానీయం తాగితే నాగాయుత బల సంపన్నుడు అవుతావు నువ్వు అని చెప్తారు. నాగము అంటే మనం సర్పం అనుకుంటాం కాదు, సంస్కృతంలో నాగం అంటే ఏనుగు. నాగాయుతం అంటే ఆయుత నాగం అంటే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పి ఆ రసాయనాన్ని అబ్బాయితోటి అసలే వాడు ముందే బలము, ఇది కూడా వచ్చేసింది ఎక్స్ట్రా. అక్కడి నుంచి ఈ నాగాయుత బలం వచ్చేసింది, వాడు చాలా బలశాలిగా ఇంకా బలం పెరిగింది. అయితే భీముడికి వృకోదరుని పేరుంది. అతనికి పొట్ట కనపడేది కదా, ఆహారం అంతా మామూలుగా పిల్లలు కొంచెం ఎక్కువ తింటే బొజ్జ నున్నగా కనపడుతుంది కదా, ఈ అబ్బాయికి ఇతనికి అలా కనపడేది కాదు, మనిషే బలంగా కనపడేవాడు కానీ వాడు బొజ్జ బయటకు వచ్చేది కాదు, వృకోదరుడే అతని పేరు. అయితే ఏమైంది, ఈ పిల్లాడిని ఏం చేశారు, ఈ నాగులు ఈ కుంతికి వాళ్ళకి కొంత బంధుత్వం కూడా ఉంది. సరే పిల్లాడు మనవాడేనంది చేసి ఏం చేశారు, ఆ పిల్లాడిని ఇచ్చి పైకి పంపించేశారు. పానీయం తాగిచ్చారు, కాస్త రెస్ట్ ఇచ్చారు, కాసేపు ఏదో కబుర్లు చెప్పారు. అక్కడి నుంచి ఒక నాగుడిని ఇచ్చి తోడు ఈ పిల్లాడిని దింపేసి రమ్మని కుంతి దగ్గరికి పంపించేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వీడిని చెడగొట్టడానికి, వీడిని పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి అంటే సమూలంగా నాశనం చేయడం కోసం భీముడికి విషం ఇచ్చి పంపించారు దుర్యోధనుడు మొదలైన వాళ్ళు. వీడు ఏం చేశాడు, ఇంకా ఎక్స్ట్రా బలం తెచ్చుకున్నాడు. ఎక్స్ట్రా బలం తెచ్చుకుని ఏ దుర్యోధనుడైతే ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడో ఆ దుర్యోధనుడి మరణానికి కారణం భీముడే అయ్యాడు కదా. కాబట్టి ఇప్పుడు చెడపటం వల్ల, అతన్ని చెడగొట్టడం వల్ల వీళ్ళు ముందున్న బలమే ఉంటుంటే వీళ్ళిద్దరూ సమానంగా ఉండేవాళ్ళు, కనీసం సమానంగా ఉండేవాడు. వాడు ఇంకా బలశాలి అయిపోయేవాడు కాదు. ఈ చెడపటం వల్ల, చెడగొట్టడం వల్ల వీడు పూర్తిగా తను చెడిపోయి ఇతని మరణానికి కారణం భీముడే అయ్యాడు. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఇలాంటి కథలు బోలెడు ఉన్నాయి జయ పురాణాల్లో, రకరకాల కథలు. ఖచ్చితంగా రాబోయే వీడియోలో నాకైతే ఏమనిపిస్తుందంటే రమ్మగారు, ఇలాంటి కథలు, ఇలాంటి స్టోరీస్ కనుక చెప్తూ ఉంటే ఈ తరం పిల్లలకి, ముఖ్యంగా మాకు తెలిస్తేనే కదా మేము మా పిల్లలకి చెప్పగలుగుతాము. కొంతలో కొంత అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వారికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటాయని నా ఫీలింగ్. ఇప్పుడు ఇదే కథని మనం మామూలు జనరల్ స్టోరీస్ లో కూడా బోలెడని కథలు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఒకళ్ళని చెడగొట్టడానికి చేసే ప్రయత్నం, వాడు చెడితే చెడచ్చు తాత్కాలికంగా ఆ టైంకి, కానీ ఆ చెడు ఖచ్చితంగా మన మీదకి వస్తుంది, రాకుండా కుదరదు. మనం ఆకాశం మీదకి ఒక రాయేస్తాను జయ, కిందకు వస్తుందా రాదా, అది ఖచ్చితంగా వస్తుంది కదా. ఇప్పుడు మంచి పని అనుకోండి, ఓ చెట్టుకు నీళ్ళు పోసాం, అది మనకి పువ్వులు ఇస్తుంది లేదా పళ్ళు ఇస్తుంది.
మంచిదైతే నీడిస్తుంది నేడిస్తుంది కనీసం ఏమేమి పువ్వు కాయదనుకోండి, చెట్టు పెద్దగా అయితే చల్లగా అయినా ఉంటుంది, దానివల్ల వర్షాలు వస్తాయి, అదంతా మనకి మేలే జరుగుతుంది. అంటే పాజిటివ్గా ఏం చేసినా మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మనం నెగిటివ్ థింగ్స్ చేస్తే ఖచ్చితంగా మనకి ఆ నెగిటివిటీనే ఇవాళ కాకపోతే రేపొద్దున ఏదో ఒక రూపంలో మనని చేరుకుంటుంది. పైకి వేసిన రాయి లాగానే ఆకాశాన్ని కొట్టాలని ఒక రాయి వేసామనుకోండి, ఏమిటవుతుంది, అది మరుక్షణం తీసే మన్నెత్తి మీదే పడుతుంది. తప్పుకోవటం ప్రతిసారి కుదురుతుందా మనకి? కుదరదు కదా. అందుకని ఎవరిని చెడగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. నెగిటివ్ థింగ్స్ని పిల్లల్ని ప్రోత్సహించకుండా ఉండటం కోసం మనమైనా పెద్దవారమైనా కూడా నెగిటివ్ థింకింగ్ నుంచి మనం పిల్లల కోసం చెప్తున్నామని నేను పిల్లల మాట చెప్తున్నాను. అవును అవును. ఎప్పుడైనా ఒక నెగిటివిటీ ఇస్తే నెగిటివిటీని తీసుకోవడానికి కూడా మనం రెడీగా ఉండాలి. అది వద్దనుకుంటే ఇది చేయకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. నమస్తే అండి. నమస్తే.